ఆదిలాబాద్ జిల్లాలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జొన్నల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించిన ఫలితంగా ఈ యాసంగి సీజన్లో జొన్నల కొనుగోలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పండించిన జొన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా పంట విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గత యాసంగి సీజన్లో జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్యను 26కు పెంచినట్లుగా తెలిపారు. దీంతో రైతులు తమ సమీప ప్రాంతాల్లోనే పంటను విక్రయించుకునే అవకాశం లభించిందన్నారు. గత యాసంగి 2025లో జిల్లాలోని 16 కొనుగోలు కేంద్రాల ద్వారా 56,017 మెట్రిక్ టన్నుల జొన్నలను సేకరించగా యాసంగి 2026లో 20 కొనుగోలు కేంద్రాల ద్వారా 73,094 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేసినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే గత ఏడాది 56,017 మెట్రిక్ టన్నుల జొన్నలను రవాణా చేయగా ఈ ఏడాది 67,222 మెట్రిక్ టన్నుల జొన్నలను రవాణా చేసినట్లుగా తెలిపారు. జొన్నల కొనుగోళ్ల కోసం గత ఏడాది 188.83 కోట్లను రైతులు చెల్లించగా ఈ ఏడాది రైతులకు 270.37 కోట్ల మేర చెల్లింపులు చేసినట్లుగా వెల్లడించారు.